ఆ నియోజకవర్గం కాంగ్రెస్ లో అసమ్మతి సెగలుగక్కుతోంది. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని పార్టీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గ్రూప్ రాజకీయాలు శాసనసభ్యుడికి తలనొప్పిగా తయారయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలు ఎమ్మెల్యేని టార్గెట్ చేయడంపై రచ్చ రాజుకుంటోంది. దీంతో శాసనసభ్యుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. గ్రూపులపై పార్టీ నేతలకు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి మారడం లేదు. అక్కడ వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదెవరు? వారి ఉద్దేశం ఏంటి? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? ఆ ఎమ్మెల్యే ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీ నేతల తీరు ఒకేలా ఉంటుంది. ఒకరంటే మరొకరికి పడదు. తగవులతో తన్నుకోవటం, గొడవతో వీధికెక్కడం సాధారణం. విభేదాలతో రచ్చ చేస్తూ ఉంటారు. గ్రూపులు, వర్గ విభేదాలు కామన్. ప్రజాప్రతినిధుల తీరు నచ్చకపోతే వారికి కొందరు దూరమై గొడవలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక రిజర్వ్డ్ నియోజకవర్గాల పరిస్థితిని చెప్పాల్సిన పనిలేదు. సీనియర్లు జోక్యం చేసుకుంటూ ఆధిపత్యం చూపుతూ ఉంటారు. ఎవరికి వారు తమ అనుచరులను ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టడం వర్గ విభేదాలు దారితీస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి నేనవత్ బాలునాయక్ రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2023 ఎన్నికల్లో గెలిచారు. అయితే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరినా పార్టీ పరిస్థితిలో మార్పు లేదు. గ్రూపుల గోల ఎక్కువైంది. ఎమ్మెల్యేగా బాలునాయక్ ఉన్నా అక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డికి మంచి పట్టుంది. తన రాజకీయ భవిష్యత్తుకు జానారెడ్డినే కారణమంటూ పలు సందర్భాల్లో ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇదే నియోజకవర్గంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన అనుచరులకు అండగా ఉంటున్నారు. జానారెడ్డితో పాటు ఈయన తనయుడు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నామని పైకి చెబుతున్నా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇక మొన్నటి వరకు ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఆశించిన బాలునాయక్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆశ వదులుకుని నియోజకవర్గానికే పరిమితమయ్యారు. సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెడుతున్నారు. అయితే కొందరు నేతలు సోషల్ మీడియా వేదికగా బాలునాయక్ను టార్గెట్ చేయడంపై ఈ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మౌనంగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ధడాకా చూపిస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని, గ్రూపులు కడితే సహించబోనని హెచ్చరించారు. అలాంటి వారు పార్టీని వీడాల్సిందేనని తేల్చి చెప్పేశారు. తన మాట కాదని పార్టీ లైన్ దాటిన వారికి ఎప్పటికీ పదవులు దక్కవని చెప్పారంటే గ్రూప్ రాజకీయాలు ఎంత తలనొప్పిగా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మొదటి నుంచి బాలునాయక్ వెంట నడిచిన కొందరు నాయకులు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఎన్నికల్లో తమను ఉపయోగించుకుని తర్వాత పక్కన పెట్టారన్న వాదాన్ని వినిపిస్తున్నారు. బాలునాయక్ వైఖరి ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఉందంటూ చందంపేట, దేవరకొండ, పిఏపల్లి మండలాల నేతలు దూరమయ్యారు. ఇది ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న క్రమంలో పరిస్థితి వ్యతిరేకంగా మారుతోందని ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని బాలునాయక్ టెన్షన్ పడుతున్నారు. తన నియోజకవర్గంలో ఇతర స్థానాల నేతల జోక్యంతోనే కాంగ్రెస్ లో వర్గపోరు పెరిగిపోతోందని ఈ శాసనసభ్యుడి వాదన. టీపీసీసీ ఈ పరిస్థితిని ఎలా సెట్ చేస్తుందో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.